What is progressive and regressive tax? That's mean progressive and regressive taxation. Progressive taxation. Progressive tax. A progressive tax is defined as a tax whose rate is increases as the payer's income increases. That is, individuals who earn high income have a greater proportion of their incomes taken to pay the tax. On the other hand, a regressive tax is one whose rate increases as the payer's income decreases. Income tax is the only tax whose rate is tied directly to income. It is a progressive tax. Next, according to the definition above, individuals and families with high incomes are taxed at the higher rate than individuals and families with low incomes. Now, progressive tax means a progressive tax is defined as a tax whose rate increases as the payer's income increases. That is, individuals who earn high incomes have a greater proportion of their incomes taken to pay the tax. On the other hand, a regressive tax is one whose rate increases as the payer's income decreases. Income tax is the only tax whose rate is tied directly to income. It is a progressive tax. So, according to the definition, above, individuals and families with high incomes are taxed at the higher rate than individuals and families with low incomes. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ తెలుగులో అంటే ఏమంటారంటేనండి, పురోగామి పన్నులు అంటారు. క్రమవృద్ధి పన్నులను పురోగామి పన్నులు అంటారు. పన్ను చెల్లించే వ్యక్తి ఆదాయం పెరిగినప్పుడు అతను చెల్లించే పన్ను రేటు కూడా పెరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఆదాయం పెరిగినప్పుడు పన్ను శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. అంచేతే ఒక వ్యక్తి ఆదాయం పెరిగినప్పుడు అతను చెల్లించే పన్ను రేటు కూడా పెరుగుతుందని చెప్పబడింది. వ్యక్తి యొక్క అత్యధిక ఆదాయం సంపాదించినప్పుడు అత్యధిక మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకి 5 లక్షలు ఆదాయం ఉన్న వ్యక్తి ఏడాదికి ఎంత పే చేస్తాడంటే సుమారు 10,000 రూపాయలు పన్ను పడతాడు. అదే 10 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి సుమారుగా 1,10,000 రూపాయలు పన్ను ఇంచుమించు కడతాడు. ఇంకా పై ఆదాయం ఉన్న వ్యక్తి 10 లక్షలు దాటిపోతుంది, ఏకంగా 30% పన్ను చెల్లించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పేదండి, వ్యక్తి అత్యధిక ఆదాయం సంపాదించినప్పుడు అత్యధిక మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించవలసి ఉంటుంది. కావున దీనినే పురోగామి పన్ను అంటారు. పురోగామి పన్ను ఆదాయ పన్నుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంటే ఏంటి? పన్ను రేట్లు ఎలాగ ఉంటాయి? ఫస్ట్ బిగిన ఇంట్రడక్షన్ చెప్పాను. 2,50,000 లోపు అయితే పన్ను కట్టవలసిన పని లేదు. 2,50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు అయితే 5% పన్ను అన్నది చెల్లించాం. అంటే మన ఆదాయం 2,50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటే 5% పన్నునే మనం చెల్లిస్తాం. అదే 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉంటే 20% పన్నును చెల్లిస్తాం. అంటే ఇక్కడ 10 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి మొత్తం మీద 20% కట్టు. 5 లక్షల వరకు 5% కడితే 5 లక్షలు 1 రూపాయి నుంచి 10 లక్షల వరకు 20% కట్టు. ఇక 10% ఆ పైన వచ్చిన వ్యక్తి 30% పన్ను
చెల్లించవలసి ఉంటుంది. అంచేత ఇక్కడ అత్యధిక ఆదాయం సంపాదించిన అత్యధిక మొత్తం పన్ను రూపంలో చెల్లించవలసి ఉంటుంది. ఇలా చెల్లించేదాన్ని పురోగామి పన్ను అంటాం. ఆదాయ పన్నుకు ఈ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అదే పురోగామి పన్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెగ్రెసివ్ ట్యాక్స్. రెగ్రెసివ్ ట్యాక్స్ అంటే తెలుగులో ఏంటంటాను తిరోగామి పన్నులు. అదర్ ట్యాక్సెస్ లైక్ సేల్స్ tax are often called regressive taxes in order to make them compare poorly with income tax in terms of their fairness. The rationale is that individuals or families at the low end of income spectrum spend a higher production of their income than those at a high end. Combined with the fact that sales tax is tied to consumption rather than income, this leads some to the conclusion that low income individuals and families pay greater proportional of their income in sale tax. Therefore, sale tax is regressive. రెగ్రెసివ్ ట్యాక్స్ అంటే తెలుగులో పురోగామి పన్నులు అంటాం. ప్రోగ్రెసివ్ పురోగామి అంటే రెగ్రెసివ్ తిరోగామి అంటాం. తిరోగామి పన్నులు అమ్మకం పన్నుకు ఉదాహరణ. అంటే సేల్ ట్యాక్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రెగ్రెసివ్ ట్యాక్స్ అంటే తిరోగామి పన్ను అమ్మకం పన్నుకు ఒక ఉదాహరణ. తిరోగామి పన్ను ప్రకారం పన్ను చెల్లించే వ్యక్తి ఆదాయం తగ్గిన కొద్దీ అతని పన్ను రేటు పెరుగుతుంది. తిరోగామి పన్నులో పేర్లోనే ఉంది తిరోగామి అంటే వేరే తిరోగామి అంటే ఆపోజిట్ గా తిరోగామి పన్ను ప్రకారం పన్ను చెల్లించే వ్యక్తి ఆదాయం తగ్గిన కొద్దీ అతని పన్ను రేటు పెరుగుతుంది. ఒక వ్యక్తి వినియోగ పరిధి పెరిగిన కొద్దీ అతని ఆదాయం పరిధి తగ్గుతుంది. అయితే వినియోగ పరిధి పెరగడంతో చెల్లించే అమ్మకం పన్ను రేటు పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏం వినియోగ పరిధి పెరగడం వల్ల అమ్మకం పన్ను రేటు కూడా పెరుగుతుంది. అంటే సేల్ ట్యాక్స్ పెరుగుతుంది అన్నది ఇక్కడ తిరోగామి పన్నులో చెప్పడమైంది. సాధారణంగా తక్కువ ఆదాయం గల వ్యక్తులు కుటుంబాల యొక్క మొత్తం ఆదాయాన్ని అమ్మకం పన్ను రూపంలో చెల్లిస్తారు. సాధారణంగా తక్కువ ఆదాయం గల వ్యక్తులు కుటుంబాలు ఎక్కువ మొత్తం అమ్మకం పన్ను రూపంలో చెల్లించవలసి ఉంటుంది. దీన్ని తిరోగామి పన్నులు అని అంటారు. అంటే దీని తిరోగామి పన్ను ప్రకారం ఏంటి పన్ను చెల్లించే ఆదాయం తగ్గిన కొద్దీ అతని పన్ను రేటు పెరుగుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది రెగ్రెసివ్. రెగ్రెసివ్ ట్యాక్స్ చూడండి ఒకసారి ఇక్కడ ఫ్యామిలీ, అదే ఇప్పుడు తిరోగామి పన్ను చూడండి ఇన్కమ్ టేకన్ చూడండి. ఏలో ఫ్యామిలీలో 10,000 రూపాయలు ఉంటే కట్టేది 30%, బిలో 50,000 ఉంటే ఆదాయం 50,000 రూపాయలు ఉంటే 20% కాదు. అంటే ఇక్కడ ఆదాయం తగ్గే కొద్ది పన్ను పెరుగుతుంది అన్నది ఉదాహరణ. బి అయితే 50,000కి అయితే 20% ఉంది, సి 1,00,000 రూపాయలకి 10% ఉంది. అంటే ఇక్కడ ఉదాహరణగా తిరోగామి పన్ను ప్రకారం పన్ను చెల్లించే వ్యక్తి ఆదాయం తగ్గే కొద్ది ఆదాయం తగ్గినా కూడా అతని పన్ను శాతం పన్ను రేటు పెరుగుతూ ఉంటుంది అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రెగ్రెసివ్ ట్యాక్స్ తిరోగామి పన్నులు. రెగ్రెసివ్ ట్యాక్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఇందా చెప్పాను రెగ్రెసివ్ దేని మీద ఆధారపడి ఉంటుంది, సేల్ ట్యాక్స్ అమ్మకం పన్ను మీద ఆధారపడి ఉంటుంది. ఏమో ఇది యూజర్స్ ఫీజు, ప్రాపర్టీ ట్యాక్స్, సిన్ ట్యాక్స్. అంటే తిరోగామి పన్ను అమ్మకం పన్నుకు మీద ఆధారపడి ఉన్నదానికి ఇక్కడ ఉన్నది ఒక ఎగ్జాంపుల్, అదే సేల్ ట్యాక్స్. ఇంకా అదర్ ట్యాక్స్ యూజర్ ఫీజు, ప్రాపర్టీ ట్యాక్స్, సిన్ ట్యాక్స్. నెక్స్ట్ రెగ్రెసివ్ ట్యాక్స్. రెగ్రెసివ్ ట్యాక్స్ చూడండి. ఎర్న్ ఇండియన్ రూపీస్ 1 lakh, ఎర్న్స్ ఇండియన్ రూపీస్ 2 lakhs. బోత్ పే ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, దట్ ఈస్ 20,000. చూడండి ఇక్కడ ఆదాయం తక్కువ ఉన్న వ్యక్తి అలాగే ఎక్కువ ఉన్న వ్యక్తి ఏ, బి అని ఇచ్చారు.
ఇద్దరు, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు, రెండో వ్యక్తి 2,00,000 అయితే ఇద్దరు కట్టేది ఒకే మొత్తం. బోత్ పేస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ 20,000. అంటే ఆదాయం తగ్గినా కూడా చెల్లించే పన్ను రేటు పెరుగుతూ ఉంటది అనడానికి ఇదే ఉదాహరణ. ఆదాయం తక్కువ ఉన్న వ్యక్తి అదే కట్టాడు, ఎక్కువ వచ్చిన వ్యక్తి కూడా అదే పన్ను కట్టాడు 20,000. పర్సన్ ఏ పర్సన్ బికి ఆదాయాల్లో వ్యత్యాసాలు ఉన్న పన్ను రేటు కట్టే విధానంలో కట్టే మొత్తం ఒకటే ఉంది. అదే దాని అంచేతే రిగ్రెస్ అన్నాడు, అంటే తిరోగామి అని అన్నారు. ఓకే. ఇన్కమ్, ఆదాయం. ఆదాయం అంటే సర్వసాధారణంగా మనకి ఆదాయ పన్ను చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదాయం మీద పన్ను విధించడం. అంటే మనకు వచ్చే ఆదాయం మీద పన్ను మనం కట్టడం, దాన్ని విధించడం అని ఆదాయ పన్ను భాషలో అంటాం. డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్, సెక్షన్ 224 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అది ఇన్కమ్ కి డెఫినేషన్ అన్నది ఇక్కడ స్లైడ్ లో చూపడం జరిగింది. ఏ సెక్షన్ 224 కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద చూపించడం జరిగింది. Generally speaking, the word income covers receipts in the shape of money or money's worth which arise with certain regularly or expected regularly from a definite source. However, all receipts do not form the basis of taxation under the Act. According to the section 224, income includes the following. ఆదాయ పన్ను చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఆదాయం మీద పన్ను విధించడం. కానీ చట్టంలో ఆదాయం అనే పదం స్పష్టంగా నిర్వహించబడలేదు. అంటే ఇక్కడ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు వచ్చే ఆదాయం మీద పన్ను విధించడం, అంటే ట్యాక్స్ మన ద్వారా వసూలు చేసుకోవడం, మన మీద పన్ను విధించడం. కానీ చట్టంలో ఆదాయం అనే పదం స్పష్టంగా నేర్చదు. చట్టం ప్రకారం ఇన్కమ్ కి సరైన నిర్వచనం చెప్పలేదని చెప్పవచ్చు. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే సెక్షన్ 224 ప్రకారం ఆదాయంలో ఈ క్రింది ఆదాయాలు ఇమిడి ఉంటాయి. ఫస్ట్ చూడమ్మా, ప్రాఫిట్ అండ్ గెయిన్స్, లాభాలు రాబడులు. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్, మనకు వచ్చే లాభాలు, మనకు వచ్చే రాబడులు. గెయిన్స్ లాభాలు, అలాగే ప్రాఫిట్స్ లాభాలు, అలాగే గెయిన్స్ రాబడులు. నెక్స్ట్ 2 డివిడెండ్లు. అంటే ఏంటి? డివిడెండ్స్ కి మీనింగ్ షార్ట్ కట్ చెప్పండి, దాన ధర్మం రూపంలో సృష్టించ దాన ధర్మాలకు పూర్తిగానే పాక్షంగానే కొనసాగించే ఉద్దేశం సృష్టించబడిన ఒక ట్రస్ట్ అవ్వచ్చు. అలాగే సంస్థ సెక్షన్ 10 క్లాజ్ 21 లేదా 23 లేదా 23C లేదా C4 లేదా 5లో తెలుపబడిన నిధి, ట్రస్టు లేదా సంస్థ స్వచ్ఛంద విరాళాలు, డొనేషన్స్. ట్రస్టు లేదా సమ్ ఇన్స్టిట్యూట్స్ అదే సంస్థలు స్వచ్ఛందంగా స్వీకరించిన విరాళాలు, డొనేషన్స్ అయినా అవ్వచ్చు. అలాగే 3 ట్యాక్స్బుల్ పిక్విజిట్ అండర్ సెక్షన్ 17(2) and 3. సెక్షన్ 17(2) క్రింద పన్ను విధించదగిన, చూడండి ఇక్కడ ఏ ఇన్ ద అబోవ్ Sabha clause 68, which allows the assessee to carry out his duties only besides special allowance or benefits. సెక్షన్ 17(2)(3) కింద పన్ను విధించగిన పరిలబ్ధుల విలువ లేదా జీతం స్థానే లభించే ఆదాయం. అంటే ఇక్కడ ఏలో ఏం చెప్పుకున్నాడంటే అసెస్సీ తన ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి మాత్రమే అనుమతించే పైన సబ్ క్లాస్ లో చెప్పినవి కాకుండా ప్రత్యేక ఎలవెన్సులు లేదా ప్రయోజనం. నెక్స్ట్ బి, వేర్ ద అసెస్సీ నార్మల్లీ resides in the area of his employment allowance to cover his personal expenses or to compensate for the rising cost of living. అంటే బీలేని అసెస్సీకి సాధారణ తన ఉద్యోగ విధులకు నిర్వర్తించే ప్రదేశంలో కానీ లేదా నివాసం ఉండే ప్రదేశంలో కానీ తన వ్యక్తిగత ఖర్చు భరించడానికి కానీ లేదా పెరుగుతున్న జీవన వ్యయానికి పరిహారంగా కానీ ఇచ్చే అలవెన్స్. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే అసెస్సీ అంటే ఎవరు? పన్ను చెల్లించే వ్యక్తి. అంటే
వచ్చేసి ఉద్యోగి తన ఉద్యోగ విధులు నిర్వహించే ప్రదేశంలో, అంటే అతను ఉండే ప్రాంతంలో గాని, అదే అతను ఉద్యోగం చేసే ప్రదేశంలో గాని, లేదా నివాసం ఉండే ప్రదేశం అంటే అతను నివసించే ప్రాంతంలో గాని తన వ్యక్తిగత ఖర్చు భరించడానికి, అంటే తనకు అయ్యే ఖర్చును భరించడానికి, లేదా పెరుగుతున్న జీవన వ్యయం అంటే ఏంటి, ఎక్స్పెన్స్ పెరిగే కొలది, జీవన వ్యయం పెరిగే కొలది అని పరిహారంగా వచ్చే ఇచ్చే అలవెన్స్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 4, a company is owned by a director of a company or a significant interested person or relative profit of requisite value, either in case or in form of goods. The above company any amounts payable by the company on behalf of the director or other persons, a beneficiary or a trustee from a trustee which has the benefit or bequests that is convertible of immovable. అంటే ఒక కంపెనీ డైరెక్టర్ లేదా ఒక కంపెనీలో చెప్పుకోదగిన వ్యక్తి లేదా వీరు బంధువుల చేత కంపెనీ నుండి ద్రవ్య రూపంలో గాని, అంటే నగదు రూపంలో గాని వస్తు రూపంలో గాని పొందబడిన లాభం. అంటే ఒక కంపెనీ డైరెక్టర్ లేదా కంపెనీలో చెప్పుకోదగిన వ్యక్తి లేదా బంధువుల చేత కంపెనీ నుండి నగదు రూపంలో గాని వస్తు రూపంలో పొందబడిన లాభం లేదా పిక్విజిట్ విలువ అంటే పరిలబ్ధ విలువ పైన చెప్పబడిన కంపెనీ డైరెక్టర్ లేదా ఇతర వ్యక్తులు చెల్లించిన ఏ మొత్తానికైనా వారి తరపున కంపెనీ చెల్లించే మొత్తం. అంటే ఒక లబ్ధిదారుడు లేదా ట్రస్ట్ నుండి ద్రవ్య రూపంలో అంటే నగదు రూపంలో మార్చగలిగిన లేదా మార్చలేని పొందిన లబ్ధి. నెక్స్ట్ 5th, profit from business or occupation under section 28 is taxable income under title. సెక్షన్ 28 క్రింద వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు శీర్షిక కింద పన్ను విధించదగిన ఆదాయం. సెక్షన్ 28 వ్యాపారం లేదా వృత్తిని అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. వ్యాపారం అంటే మనం చేసే వ్యాపారానికి సంబంధించి ఆ వ్యాపారం నుంచి మనం పన్ను చెల్లించే విధానం అంటే పన్ను విధించదగిన ఆదాయం ఒకటి ఉంటుంది. అలాగే వృత్తి అంటే ప్రొఫెషన్ అనగానే ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, లేదా సమ్ చార్టర్డ్ అకౌంట్స్. ఇలాగా ఈ శీర్షికల నుండి పన్ను విధించదగిన ఆదాయం సెక్షన్ 28 కిందకు వస్తుంది. అలాగే నెక్స్ట్ 6th one, taxable capital gains under section 45. సెక్షన్ 45 కింద పన్ను విధించదగిన మూలధన లాభాలు. మూలధన లాభాలు అంటే క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ 7th, calculations profits or revenues calculated in the deferred manner of a mutual or cooperative insurance company. A companion any profit from the banking business that the association has undertaken with its members, his income will be included as part. నెక్స్ట్ చూడము 7th, సహకార బీమా కంపెనీల యొక్క నిర్ణీత పద్ధతులు లెక్కించబడిన లాభాలు లేదా రాబడులు ఒక సహకార సంఘం తన సభ్యులతో చేపట్టిన బ్యాంకింగ్ వ్యాపారం నుండి వచ్చిన ఏదైనా లాభం, ఆదాయాలు, అలా వచ్చిన ఆదాయంలో భాగంగా చేర్చబడతాయి. అంటే ఇక్కడ బీమా కంపెనీ సహకార బీమా కంపెనీ నిర్ణీత పద్ధతులు లెక్కించబడిన లాభాలు లేదా రాబడులు అంటే గెయిన్స్ గాని లేకపోతే ప్రాఫిట్స్ గాని ఒక సహకార సంఘం తన సభ్యులతో చేపట్టిన బ్యాంకింగ్ వ్యాపారం, సహకార సంఘంలో తన సభ్యులతో చేపట్టిన బ్యాంకింగ్ వ్యాపారం నుంచి వచ్చిన ఏదైనా లాభం, ప్రాఫిట్ గాని, ఆదాయాలు, ఇన్కమ్స్ గాని, ఇన్కమ్ లో ఒక పార్ట్ అని ఇక్కడ చెప్పబడింది, భాగంగా చెప్పబడినాయి. నెక్స్ట్ 8, లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, రేసెస్ ఇంక్లూడింగ్ హార్సెస్, పోకర్, గ్యాంబ్లింగ్ ఆర్ అదర్ బెట్టింగ్ ద అమౌంట్ ఆఫ్ విన్నింగ్. లాటరీలు, క్రాస్వర్డ్ పజిల్స్, పందాలు అంటే గుర్ర పందాలు, సమ్ ఎక్సెట్రా ఇలాంటి అన్ని. అలాగే
గ్యాంబ్లింగ్ అంటే పేకాట, జోదం లేదా ఇతర పందాల వల్ల గెలుపొందిన మొత్తం. అంటే ఇలా కూడా వచ్చిన వాటిని కూడా ఇందులో లెక్కేయడం జరిగింది. నెక్స్ట్ లాటరీస్ నుంచి వచ్చిన ఆదాయాన్ని బట్టి ఇందులో లెక్క. నెక్స్ట్ 9ది అసెస్సీ తన ఉద్యోగుల నుండి. నెక్స్ట్ ఇక్కడ చూడడం అసెస్సీ ఈస్ ఏ ప్రాస్పెక్టివ్ ఆర్ fund from its employees or the Employee State Insurance Act 1940 or there the amount of money received in the form of donations to any other fund for welfare. అంటే ఇక్కడ అసెస్సీ తన ఉద్యోగుల నుండి భవిష్య నిధి లేదా వృద్ధాప్య నిధి లేదా ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం 1945 లేదా వారి సంక్షేమానికి పనికి వచ్చే ఏ ఇతర నిధికైనా విరాళాల రూపంలో అందుకున్న మొత్తం. అంటే ఉద్యోగి తన ఉద్యోగుల నుండి భవిష్య నిధి అంటే చూడండి ప్రావిడెంట్ ఫండ్ అంటాం. అలాగే వృద్ధాప్య నిధి అంటే వయసు పెరిగిన వ్యక్తులకి వృద్ధాప్య నిధి కింద వస్తుంది మొత్తం. వృద్ధాప్య నిధి అని ఉంటది, పెన్షన్ అంటారు దాన్ని. లేదా ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం 1945 లేదా వారి సంక్షేమ పనికి వచ్చే ఏ ఇతర నిధికైనా విరాళాల రూపంలో అందుకున్న సొమ్ము మొత్తం. అంటే డొనేషన్ రూపంలో అందుకున్న మొత్తం ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ 10ది ద అమౌంట్ ఎక్యూర్డ్ అండర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఈస్ కన్సిడర్ ఏ బోనస్ ఇన్క్లూజివ్ ఇన్కమ్. ఇక్కడ ఏం చెప్పండి, ముఖ్యంగా వ్యక్తి బీమా పాలసీ కింద అసెస్సీ పొందిన మొత్తం. అసెస్సీ అంటే ఎవరమ్మా? పన్ను చెల్లించే వ్యక్తి. అంటే ఇక్కడ వ్యక్తి బీమా పాలసీ కింద అసెస్సీ పొందిన మొత్తం బోనస్ కలుపుకుని ఆదాయంగా పరిగణించబడుతుంది. అంటే బోనస్ తో కలుపుకుని ఆదాయంగా ఇన్కమ్ గా పరిగణించబడుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే టోటల్ గా వ్యక్తి బీమా పాలసీ కింద అసెస్సీ పొందిన మొత్తం బోనస్ అన్ని కలిపి ఆదాయంగా పరిగణించబడుతుందని చెప్పబడింది. నెక్స్ట్ వితౌట్ రివార్డ్ టు ద ఇండివిజువల్ ఆర్ undividend in the ultimate family beyond 50,000 after 1/4/2006 the amount came out. విడి వ్యక్తి లేదా అవిభక్త హిందూ కుటుంబం అంటే హెచ్యుఎఫ్, హిందూ అల్టిమేట్ ఫ్యామిలీ. ఇండివిజువల్ అంటే విడి వ్యక్తి. 1/4/2006 తర్వాత 50,000 రూపాయలు మించి ప్రతిఫలం లేకుండా వచ్చిన మొత్తం. 50,000 రూపాయలకు మించి ప్రతిఫలం లేకుండా వచ్చిన మొత్తం. అంటే ఇక్కడ ఏం చెప్పండి, సెక్షన్ 224 లో ఆదాయానికి ఇచ్చిన నిర్వచనం అసంపూర్తిగా ఉందని చెప్పడం జరిగింది బిగినర్. ఈ నిర్వచనం ఆదాయం పదంలో ఏమేమి చేరతాయో మాత్రమే తెలుపుతుంది. అంటే ఇక్కడ ఆదాయం అనే పదంలో ఏమేమి వస్తాయి, ఏమేమి ఆదాయాల కింద వస్తాయి అన్నది మాత్రమే ఇక్కడ, ఏమేమి చేర్చబడినవి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. నిజానికి ఆదాయం అనే పదానికి ఆ పదం చాలా విశాలమైనది. సాధారణంగా ఆదాయం అంటే నిర్ణీత వనరు నిర్ణీత కాలంలో వచ్చే రాబడి. అంటే ఆదాయం అంటే ఇన్కమ్ అయితే అంటే మాకు నిర్ణీత వనరులు సోర్సెస్ ద్వారా నిర్ణీత టైంలో అంటే నిర్ణీత కాలంలో వచ్చే ఇన్కమ్ అని అంటే రాబడి అని చెప్పవచ్చు. ఈ ఆదాయం అనుకున్న క్రమంలో కానీ కొంత క్రమబద్ధంగా రావచ్చు. అంటే అనుకున్న విధంగా రావచ్చు లేదా కొంత క్రమబద్ధంగా రావచ్చు. నిర్ణీత వనరు వచ్చిన ఆదాయం నిరంతరంగా లభించవలసిన అవసరం లేదు. కానీ ఈ వనరులకు ఆదాయం సమకూర్చే శక్తి ఉండాలి. అంటే ఈ ఇప్పుడు చెప్పిన ఆదాయాలకి వనరులకు కానీ ఈ వనరులకు ఆదాయాన్ని సోర్సెస్ కి ఆదాయాన్ని ఇన్కమ్ సమకూర్చే శక్తి ఉండాలి. ఒక వ్యక్తికి లభించే ఏ మొత్తమైనా ఆదాయంగా పరిగణించాలంటే ఆ మొత్తం ఆదాయ వనరులు లభించాలి. అంటే ఒక వ్యక్తికి ఏ మొత్తమైనా ఇన్కమ్ కింద రావాలంటే ఆ మొత్తం ఆదాయం వనరులు అంటే సోర్సెస్ నుంచి లభించాలి. అంటే బిగినింగ్ లో చెప్పాను, ఆదాయ పన్ను చట్టం ప్రకారం నిర్ణీత వనరులు అంటే ఏ విధంగానే చెప్పాను. నిర్ణీత వనరులు అంటే ఒక వ్యక్తికి సంబంధించి జీతాలు అవ్వచ్చు, నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ అవ్వచ్చు. అంటే జీతాలు అంటే శాలరీస్ అవ్వచ్చు, హౌస్ ప్రాపర్టీ గృహస్థు నుండి ఆదాయం అవ్వచ్చు, వ్యాపారం లేదా వృత్తి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవ్వచ్చు. అలాగే మూలధన లాభాలు, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ క్యాపిటల్ గెయిన్స్. మూలధన లాభాలు అంటే క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు,
నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇతర వనరుల ఆదాయం. ఇలాగా మొత్తం 5 రకాలు. ఈ ఇందులో మనకు ఆదాయాలు ఏంటన్నది చెప్పబడింది. ఏంటి జీతాల రూపంలో అవ్వచ్చు, మన గృహాస్తి నుండి వచ్చిన ఆదాయం అవ్వచ్చు, వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చిన లాభాలు అవ్వచ్చు, లేకపోతే మూలధన లాభాలు అవ్వచ్చు, లేదా ఇతర వనరుల ఆదాయం. ఈ 5 రకాలని ఆదాయ పన్ను చట్టం క్రింద నిర్ణీత వనరులుగా వర్గీకరించడం జరిగింది. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. చూడమ్మా నెక్స్ట్ వన్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. సో నెక్స్ట్ చూడము ఒకసారి ఇన్సిడెంట్ ఆఫ్ ట్యాక్స్. పన్ను బాధ్యత. According to section 5, the scope of total income depends upon the residency status of a person for the relevant assessment year. ఆదాయ పన్ను అసెస్సీ యొక్క మొత్తం ఆదాయం నుంచి విధించబడుతుంది. అయితే మొత్తం ఆదాయం అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి మీద ఆధారపడి ఉంటుంది. Once the residency status of a person is determined in accordance with section 6 of the Income Tax Act, the income chargeable to tax as part of total income shall be identified as follows. నివాస ప్రతిపత్తి ఆధారంగా మొత్తం ఆదాయ పరుపులో మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వస్తాయి అనేది ఆదాయ పన్ను చట్టంలో చెప్పబడింది. అంటే ఇక్కడ రెసిడెంట్ సెక్షన్ 5(1) అసెస్సీ కనుక భారతదేశ రెసిడెంట్ అయితే ఈ క్రింది ఆదాయం మీద పన్ను విధించబడటం జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి అతని తరపు ఎవరైనా కానీ గత సంవత్సరంలో భారతదేశం స్వీకరించినా లేదా స్వీకరించబడినా భావించబడే ఆదాయం అవ్వచ్చు. అలాగే బి, ఆ వ్యక్తి గత సంవత్సరం భారతదేశంలో ప్రాప్తించి లేదా ఉత్పన్నమయ్యే లేదా ప్రాప్తించినట్లు లేదా ఉత్పన్నమైనట్లు భావించబడే ఆదాయం. సి, ఆ వ్యక్తికి గత సంవత్సరంలో భారతదేశం వెలుపల ప్రాప్తించే ఉత్పన్నమయ్యే ఆదాయం అయినా అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే నాట్ ఆర్డినరీ రెసిడెంట్. భారతదేశంలో నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిన వ్యక్తికి లభించే క్రింద ఆదాయం కింద పన్ను విధించడం జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి చేత లేదా అతని తరపు వేరొకరి గత సంవత్సరంలో భారతదేశంలో స్వీకరించబడిన లేదా స్వీకరించబడినట్లుగా భావించబడే ఆదాయం. నెక్స్ట్ బి, ఆ వ్యక్తికి గత సంవత్సరంలో భారతదేశంలో ప్రాప్తించే లేదా ఉత్పన్నమయ్యే లేదా ప్రాప్తించినట్టు భావించబడే ఆదాయమైనా అవ్వాలి. సి, ఆ వ్యక్తి గత సంవత్సరంలో భారతదేశం వెలుపల భారతదేశం నియంత్రించబడుతున్న వ్యాపారం లేదా వృత్తి నుంచి ప్రాప్తించే ఆదాయమైనా ఉండాలి. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ సెక్షన్ 5(2). అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ క్రింద నాన్ రెసిడెంట్ విషయంలో పన్ను విధించడం జరుగుతుంది. టోటల్ గా ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఆ వ్యక్తి అతని తరపున మరొక గత సంవత్సరం భారతదేశం స్వీకరించబడే లేదా స్వీకరించినట్లు భావించబడే ఆదాయం. బి, ఆ వ్యక్తి గత సంవత్సరంలో భారతదేశంలో ప్రాప్తి లేదా ఉత్పన్నమయ్యే లేదా ప్రాప్తించబడే లేదా ఉత్పన్నమైనట్లుగా భావించబడే ఆదాయం. అంటే ఇక్కడ అసెస్సీలకు 2 రకాల ఆదాయాలు ఉంటాయి. భారతదేశంలో భారతదేశంలో ఆర్జించిన ఆదాయాలు అవ్వచ్చు, 2 విదేశాల్లో ఆర్జించిన ఆదాయాలు అవ్వచ్చు.
భారతదేశంలో ఆర్జించిన ఆదాయాల మీద అందరూ అసెస్సుల విషయంలో నివాస ప్రతిపత్తితో సంబంధం లేకుండా పన్ను విధించబడుతుంది. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఆర్జించిన ఆదాయాల మీద నివాస ప్రతి అంటే రెసిడెంట్ తో సంబంధం లేకుండా అందరికీ పన్ను విధించబడుతుంది. విదేశాల్లో ఆర్జించిన ఆదాయాల విషయానికి వస్తే అవి రెసిడెంట్ల విషయంలో పూర్తిగా పన్ను విధించదగినవి కాగా నాన్ రెసిడెంట్ల విషయంలో వీటి పూర్తి మినహాయింపు ఉంది. ఇక నాట్ ఆర్డినరీ రెసిడెంట్ విషయానికి వస్తే భారతదేశం నియంత్రించబడుతున్న వ్యాపారం లేదా వృత్తి ద్వారా వారికి ఆదాయం లభిస్తే అప్పుడు మాత్రం అది పన్ను విధించబడుతుంది. మిగతా విదేశీ ఆదాయం మీద వారికి పన్ను ఉండదు. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ పట్టిక ఉంది చూడండి. అసెస్సీల ఆదాయ పన్ను బాధ్యతను క్రింది పట్టిక ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏమన్నా చూడండి. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ది రెసిడెంట్, ఓన్లీ రెసిడెంట్. నెక్స్ట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. నివాసి, సాధారణ నివాసి కాదు, నాన్ రెసిడెంట్. నివాసి కాదు, నాన్ రెసిడెంట్. అంటే నివాసి కాదు. ఇక్కడ పర్టికులర్ చెప్పిన ఇన్కమ్ ఫస్ట్ చూడండి. ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా వెదర్ ఎర్న్డ్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్. రెసిడెంట్ లో ఎస్ అన్నాడు, నాట్ ఆర్డినరీ ఎస్ అన్నాడు, నాన్ రెసిడెంట్ లో ఎస్ అన్నాడు. అంటే భారతదేశంగా దేశం వెలుపల కానీ సంపాదించి భారతదేశంలో స్వీకరించిన ఆదాయం అయితే పన్ను విధించవచ్చు. రెసిడెంట్ అయినా పన్ను విధించవచ్చు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ పన్ను విధించవచ్చు, నాన్ రెసిడెంట్ అయినా పన్ను విధించవచ్చు. ఎస్ అంటే పన్ను విధించడం, నో అంటే పన్ను ఉండదు. నెక్స్ట్ రెండోది, ఇన్కమ్ ఎక్యూర్స్ ఆర్ అరైజ్ ఆర్ ఇస్ డీమ్డ్ టు ఎక్యూర్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా వెదర్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్. ఇక్కడ కూడా మూడాటిలో పన్ను విధించబడుతుందని చెప్పాడు. ఎస్ అని పెట్టి ఉంది కాబట్టి పన్ను విధించడం అంటే ఏంటి? భారతదేశం స్వీకరించినట్లుగా భావించబడే ఆదాయం భారతదేశం లోపల గాని భారతదేశం వెలుపల గాని ప్రాప్తించబడింది అంటే భారతదేశం వెలుపల లోపల ఎక్కడైనా సరే పన్ను విధించబడుతుంది. నెక్స్ట్ 3, ఇన్కమ్ విచ్ ఎక్యూస్ ఆర్ అరైజెస్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. రెసిడెంట్ అయితే పన్ను చెల్లిస్తాడు, నాట్ ఆర్డినరీ పన్ను చెల్లిస్తాడు, నాన్ రెసిడెంట్ పన్ను చెల్లించడు. అంటే ఏంటి? భారతదేశం నియంత్రించబడుతున్న వ్యాపారం లేదా వృత్తి నుండి భారతదేశం వెలుపల ఆర్జించబడి స్వీకరించబడిన ఆదాయం. రెసిడెంట్ అయితే పన్ను చెల్లిస్తాడు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే పన్ను చెల్లిస్తాడు, నాన్ రెసిడెంట్ అయితే పన్ను చెల్లించాడు. ఇక్కడ నెక్స్ట్, ఇన్కమ్ విచ్ ఎక్యూర్స్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. ఇక్కడ చూడండి, భారతదేశం వెలుపల ఆర్జించబడి అక్కడే స్వీకరించబడిన ఇతర ఆదాయాలు. ఇక్కడ రెసిడెంట్ భారతదేశం వెలుపల ఆర్జించి అక్కడే స్వీకరించే ఆదాయం. అప్పుడు ఏమవుద్ది? రెసిడెంట్ అయినా నివాసి అయినా పన్ను చెల్లించాలి, నాట్ ఆర్డినరీస్ పన్ను చెల్లించడు, నాన్ రెసిడెంట్ అయితే పన్ను కూడా చెల్లించడు. అంటే ఇక్కడ నివాసి అన్న వ్యక్తి మాత్రమే పన్ను చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్, ఇన్కమ్ విచ్ ఎక్యూర్స్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా డ్యూరింగ్ ద ఇయర్స్ preceding and remitted to India during the previous years. చూడండి, మళ్ళీ చెప్తే ఇన్కమ్ విచ్ ఎక్యూర్స్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా డ్యూరింగ్ ద ఇయర్స్ preceding the previous years and remitted to India during the previous years. గత సంవత్సరం ముందు భారతదేశం వెలుపల ఆర్జించబడి గత సంవత్సరంలో భారతదేశానికి పంపబడిన ఆదాయం. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు? గత సంవత్సరంలో భారతదేశం బయట ఆర్జించబడిన మొత్తం గత సంవత్సరంలో భారతదేశానికి ఆదాయాన్ని పంపబడిన ఆదాయం అయితే, అంటే అక్కడ ఆర్జించిన ఆదాయం భారతదేశానికి పంపబడినట్లయితే ఆదాయానికి రెసిడెంట్ అయినా పన్ను కట్టడు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా పన్ను కట్టడు, నాన్ రెసిడెంట్ అయినా పన్ను కట్టడు. అంటే నివాసికి పన్ను ఉండదు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సాధారణ నివాసి కాదు అతనికి పన్ను ఉండదు, నాన్ రెసిడెంట్ నివాసి కాని వ్యక్తి కూడా పన్ను అనేది ఉండదు. నువ్వు అంటే
ఇక పన్ను ఉండదు అన్నది ఉండదు అని మనం భావించాలి. ఎస్ అంటే ఇక్కడ ఉన్నట్లకి పన్ను విధించినట్లుగా, నో అంటే పన్ను ఉండదుగా మనం భావించాలి. ఓకే, దిస్ ఈస్ ద ఇన్స్టెంట్ ఆఫ్ ట్యాక్స్. అంటే పన్ను బాధ్యత, అసెస్సీ యొక్క ఆదాయ పన్ను బాధ్యతని ఇన్స్టెంట్ ఆఫ్ ట్యాక్స్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.